హలో వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి వెరీ స్పెషల్ వ్లాగ్ అనమాట. చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఈ వ్లాగ్ ముందుకి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో ఎక్కడికి మేము రెడీ అయిపోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఒక స్పెషల్ ప్లేస్లోనే వెడ్డింగ్ యానివర్సరీ ఎలా అయినా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను, గట్టిగా అనుకున్నాను. అయిపోయింది. మా ఆయన నా కోరిక నెరవేర్చేశారు. ఫిదా మూవీలో చెప్పినట్టుగా గట్టిగా కోరుకుంటే అవ్వలేనివి ఏమీ ఉండవు, అన్నీ కూడా జరిగిపోతాయి. నేనైతే చాలా హ్యాపీ అండ్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. పెట్టుకున్నా అన్నీ. అండ్ ఇంకా మేమైతే ఇలా బస్ స్టాప్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ కార్లోనే వెళ్దాం అనుకున్నాం, బట్ ఓకే ఫైన్, కార్ డ్రైవింగ్ చేసి మళ్ళీ కొంచెం టైర్డ్ అయిపోతే డే అంతా కూడా అంత ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్గా అనిపించదు కదా. ఓకేలే బస్సులో వెళ్ళిపోతేనే బాగుంటుంది, హ్యాపీగా నైట్ అంతా మంచిగా నిద్ర ఉంటుంది, నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా ఉంటామని చెప్పేసి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ ఎక్కేసాం. హైదరాబాద్ నుంచి ఈ ప్లేస్కి ఆల్మోస్ట్ ఒక 8 to 9 hours జర్నీ అయితే పట్టింది. నైట్ మేము అరౌండ్ 10కి బస్ ఎక్కితే మార్నింగ్ 5:30, 6 అయిందనమాట. అండ్ ఫైనలీ హియర్ ఈజ్ ఆర్ డెస్టినేషన్. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, గెస్ట్ చేస్తుంటారు, భద్రాచలం అనమాట. భద్రాచలం వెళ్ళాం మేము వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవడానికి. చాలా చాలా కోరికగా ఉన్నిందనమాట నాకు, ఎలా అయినా ఈ ప్లేస్లోనే పెళ్లి రోజు మేము సెలబ్రేట్ చేసుకోవాలని. ఇట్స్ బికాజ్ పెళ్లి తర్వాత మేము ఒకసారి వెళ్ళాం, ఇలా వైజాగ్ నుంచి రిలేటివ్స్ కొంతమంది హైదరాబాద్ వస్తే వాళ్ళతో పాటు వెళ్ళాం, కానీ అప్పుడు మాకు కొంచెం మైల్ అంటారు కదా అది ఉంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళకూడదని చెప్పి ఇలా రూమ్లో ఉన్నాం. జస్ట్ గోదావరి, పర్ణశాల అవి చూసుకొని వచ్చేసాం. రాముల వారిని విజిట్ చేసుకోలేదు. అప్పటి నుంచి నాకు ఉండిపోయింది, ఈసారి దర్శనంకి వెళ్ళినప్పుడు ఎలా అయినా దర్శనం చాలా బాగుండాలి అండ్ చాలా స్పెషల్గా కూడా ఉండాలి అని చెప్పేసి అందుకనే పెళ్లి రోజుకి వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాను. అండ్ ఫస్ట్ అయితే మేము అక్కడ ఇలా శ్రీరామ నిలయం దేవస్థానం వాళ్ళవే రూమ్స్ ఉంటాయి, అవైతే మనం ఇలా అడ్వాన్స్డ్గా బుక్ చేసుకోవచ్చు. సూర్య గారు ముందే బుక్ చేసేసారు. మనం తీసుకుంది నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాం. ఇంకా అంటే క్లైమేట్ బాగానే ఉంది, డే అంతా కూడా ఎలానో ఉండం కదా, సో నాన్ ఏసీ బెటరే అని చెప్పేసి. అండ్ ఈ రూమ్స్ అయితే కూడా చాలా నీట్గా ఉంటాయి, హైలీ ప్రిఫరబుల్. సో ఎవరైనా భద్రాచలం వెళ్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ రూమ్లో ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. ఇది డే 1 ఆఫ్ ఆర్ భద్రాచలం ట్రిప్ అనమాట. 2 days స్పెండ్ చేసాం మనం మొత్తం. సో డే 1 ఏం చేసాము ఏంటి అని కంప్లీట్గా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి మంచిగా టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ ఇంకా ఇక్కడ ఆవులకి బనానాస్ పెడుతున్నాం కదా, ఇవైతే హైదరాబాద్ నుండి పట్టుకొచ్చామన్నమాట. అంటే బయలుదేరే ముందు రోజే ఇలా చాలా బనానాస్ తెచ్చేసారు సూర్య గారు. సరేలే పట్టుకెళ్ళిపోదాం, ఏదో ఒకటి అవుతుంది అని ఫైనల్గా బనానాస్ మీద ఈ ఆవుల పేర్లు రాసినట్టుంది. అక్కడి నుండి ఇక్కడికి పట్టుకొచ్చి వీటికి ఫీడ్ చేసాం. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ సూర్య గారు నేను ఇద్దరం వెయిట్ చేస్తున్నాం. దేనికంటే మనం బోటింగ్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. ఏం బోటింగ్ అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసిందే, పాపికొండలు బోటింగ్ అనమాట. సో మేమైతే ఇక్కడ ముందుగానే వచ్చేసి టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇవి కూడా మనం అడ్వాన్స్డ్గా ఆన్లైన్లో లేదా సంథింగ్ మనం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గూగుల్ చేసి అక్కడి నుంచి కూడా కాల్ చేయొచ్చు. బట్ మేము చేసాము, అడ్వాన్స్ అమౌంట్ కూడా ఇచ్చాము. కానీ ఆ డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యాడో మేము కన్ఫ్యూజ్ అయ్యామో తెలియదు, కానీ భద్రాచలంలో బోటింగ్ బుక్ చేయడానికి బదులు రాజమండ్రి టు భద్రాచలం బోటింగ్ టికెట్స్ బుక్ అయిపోయాయి. అది నెక్స్ట్ డే మేము అక్కడికి వెళ్ళాక తెలిసింది. నేనైతే ఇంకా అప్సెట్ అయిపోయా అనమాట. అమ్మ ఇంకా టికెట్స్ లేవు, ఇప్పటికిప్పుడు ఏం దొరుకుతాయి, ఇంకా వీకెండ్ కూడా కదా, అస్సలు దొరకవు, డే 1 వేస్ట్ అయిపోయింది. ఈసారి నా పాపికొండలు చూడాలని నా డ్రీమ్ అయితే ఇంకా అలానే ఉండిపోతుందేమో అనుకున్నాను. బట్ లక్కీలీ మాకు ఒక 2 tickets అయితే సెట్ అయ్యాయి, ఒక పర్సన్ సెట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మనం వెళ్తున్నాం కదా, ఈ వే అంతా కూడా ఏంటంటే బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. భద్రాచలం నుండే బోటింగ్ మనకి స్టార్ట్ అవ్వదు. భద్రాచలం నుంచి ఇలా ఒక ప్లేస్ ఉంటుంది, ఆల్మోస్ట్ 1.5 to 2 hours జర్నీ ఉంటుందన్నమాట. ఎవరి దగ్గర అయితే మనం టికెట్ పర్చేస్ చేస్తామో వాళ్ళే ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు ఈ పర్టికులర్ స్పాట్కి తీసుకెళ్ళడానికి. చూసారా, ఇక్కడే మొత్తం బోట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. మనం చూస్ చేసుకుంది అయితే ఏపీ టూరిజం అనమాట. తెలంగాణ టూరిజం బోటింగ్ కూడా ఉంటుంది, బట్ మనకి అక్కడ ఏపీ టూరిజం టికెట్స్ సెట్ అయ్యాయి. అక్కడ బోటింగ్కి వెళ్ళడానికి
ఈ పర్టికులర్ పాయింట్కి రావాలన్నమాట. అండ్ క్రౌడ్ చూసారా, చాలా క్రౌడ్ ఉంది. వీకెండ్ కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత రష్ ఉంటుందని చెప్పి, బట్ చాలా చాలా రష్ ఉందన్నమాట. సో ఇప్పుడు టికెట్స్ విషయంకి వస్తే పర్ హెడ్ 1400 రూపీస్ అయింది టికెట్, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనమాట. ఎనీవేస్ బ్రేక్ఫాస్ట్ మేము ఆల్రెడీ చేసేసాము, మళ్ళీ అక్కడ రీచ్ అయ్యాక కూడా పెడుతున్నారు ఇడ్లీ, ఉప్మా, చట్నీ అని చెప్పేసి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు. సో ఇంకా ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఏంటంటే ఎవరి దగ్గర అయితే మనం టికెట్స్ పర్చేస్ చేస్తామో వాళ్ళ పర్సనే ఆన్ బిహాఫ్ ఆఫ్ వచ్చి చెక్ చేపిస్తారు. ఇన్ని బోట్స్ ఉన్నాయి కదా, ఏ బోట్ మనకి అలౌట్ అవుతుంది, ప్లేసింగ్ ఉంది అని చెప్పేసి. అండ్ ఈ పాపికొండలు జర్నీ విషయంకి వస్తే మనం ఇప్పుడు బోట్లో ఆల్మోస్ట్ 6 to 7 hours స్పెండ్ చేస్తాం. అంటే 70 km వరకు మనం బోట్లోనే వెళ్తామన్నమాట. 70 km అంటే పాపికొండల దగ్గరికి వెళ్ళడానికి 35 km, రావడానికి 35 km. ఇక్కడ ఈ చిన్న చిన్న కొండలన్నీ కనబడుతున్నాయి కదా, అవి పాపికొండలు కాదు, అసలైన పాపికొండల వ్యూ ఇంకా ముందుకు ఉందన్నమాట. సో ఓవరాల్గా 70 km మనం ఈ బోట్ మీద ఉంటాం. ఆల్మోస్ట్ 6 to 7 hours ఆఫ్ జర్నీ. మేమైతే 11కి బోట్ ఎక్కితే ఈవినింగ్ మేము బోట్ దిగేసరికి అరౌండ్ 5-5:30 అయిందనమాట. సో ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, బోటింగ్ జర్నీ ఎలా జరిగింది, ఎగ్జాక్ట్గా మనందరికీ గోదావరి మూవీ చూసి ఫ్యాంటసీ కదా ఈ బోటింగ్, పాపికొండలు అంతా. సో ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన ఫ్యాంటసీకి దగ్గరగా ఉందా లేదా రియాలిటీ ఒకటి, ఎక్స్పెక్టేషన్ ఒకటి అలా ఉందా అని చెప్పేసి నేను ఇంకా ముందు షేర్ చేస్తాను మీతో. అండ్ మనమైతే బోట్ ఎక్కేసాం. బోట్ ఎక్కేసాక ఇలా అయితే అక్కడ కొంతమంది హోస్టింగ్ చేస్తుంటారనమాట. సో వాళ్ళైతే మనకి మొత్తం సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా ఇస్తారు. అండ్ లైఫ్ జాకెట్ అయితే మ్యాండేటరీగా వేసుకోవాల్సిందే బోట్ స్టార్ట్ అయ్యే వరకు. ఈ రోజు మనకి నెట్వర్క్ ఏమి ఉండదు, ఇంటి దగ్గర బాధలు గుర్తొచ్చుకుని ఎవరు బాధపడద్దు. ఈ రోజు అంతా ప్రపంచ పనులకుండా హ్యాపీగా ఎంజాయ్, ఓకేనా? ఎంజాయ్ చేస్తూ మన జర్నీ ముందు కొనసాగిద్దాం. బట్ పిల్లల్ని కార్నర్ సైడ్ కూర్చోబెట్టకండి. బోట్ స్టార్ట్ చేద్దామా? అందరు వచ్చారా? మీరు అందరూ ఇలా డల్గా ఉండకుండా బోట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు అందరూ ఎంత ఎనర్జీగా ఉన్నారు, ఒక్కసారి గట్టిగా వేసుకుంటే బోట్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? వాళ్ళకి బాగా చెప్పండి, బాయ్. ఒకసారి గట్టిగా వేసుకోండి, గట్టిగా. అండ్ ఇలా బోట్లో మనకి ఒక ఎంటర్టైనింగ్ టీమ్ ఉంటుందన్నమాట. సో ఒక పర్సన్ హోస్టింగ్ చేస్తుంటారు. ఇట్స్ లైక్ మన ఎవరిని కూడా బోర్ కొట్టించకుండా ఉంచడానికి అనమాట. ఆల్మోస్ట్ 7 hours మనం బోట్ మీద స్పెండ్ చేస్తాం కదా, సో బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలా వాళ్ళు డిఫరెంట్గా ఎంటర్టైన్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరు చెప్పరా అండ్ వెల్కమ్ టు జై హనుమాన్ బోట్. చూడండి, ఈరోజు మా జై హనుమాన్ బోట్ వచ్చి అందరికీ కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం, స్వాగత సుమాంజలి తెలియజేస్తుంది. పోలవరం మండలం తెల్లదిబ్బలు అనే విలేజ్ వరకు మన జర్నీ ముందు కొనసాగుతుంది. కొంచెం గట్టిగా మాతకి, గోదావరి మాతకి, మీ అందరికి. ఓకే, మీ అందరు కూడా జై. సో ఇలా కామెడీగా కొన్ని జోక్స్ కూడా క్రాక్ చేస్తూ అందరూ కూడా కొంచెం ఫన్నీగా టైం స్పెండ్ చేసేలాగా చూస్తారు. అందరూ కూడా వచ్చేవారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్. వద్దండి, మీరు కూర్చోండి. అయితే సరే పెద్దవారు మీరు ఇలా రండి సార్, ఒకసారి క్లాప్స్ కొట్టండి. అందరూ కూడా వచ్చేవారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్. ఫస్ట్ అయితే ఒక వెల్కమింగ్ డ్యాన్స్ చేసి నెక్స్ట్ ఉన్న అందరిలో కూడా సీనియర్ మోస్ట్ కపుల్ని తీసుకొని ఒక ఉత్తిత్తి పెళ్లి చేశారు. సమంత ఎప్పుడు వచ్చావు? ఓకే, తర్వాత ఓకేనా? అలాగే ఎక్కడ సార్ మీరు ఒకసారి రండి సార్, చెప్తాను పైకి.
ఒక్కసారి ఒక పక్క అలా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి, ఇంకొక పక్క మన గోదావరి అందాలన్నమాట. చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళు అక్కడున్న ఉమెన్ని మెన్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని గ్రూప్స్గా పిలుస్తూ ప్రతి ఒక్కరిని ఏదో ఒక యాక్టివ్లో ఇన్వాల్వ్ చేయించారు. సూర్య గారు కూడా వెళ్ళారు. సార్ వెల్కమ్ సార్. పేరు ప్రకాష్ విశ్వనాథం. చాలా హ్యాండ్సమ్ ఉన్నారు సార్. అవునా? లేదు సార్, అందుకు కాదు సార్. మిమ్మల్ని ఎందుకు పిలిచారంటే మీ దగ్గర నాకు నచ్చింది ఒకటి ఉంది, ఇంకో ఫ్యామిలీ ప్యాక్స్. ఏం సార్ లోపల అవుతున్నారా? మొత్తానికి మా సూర్య గారు డ్యాన్స్ అయితే చూసాను, మెన్ అయిపోయింది. ఇప్పుడు ఉమెన్ టర్న్ అనమాట. ఈసారి నేను కూడా వెళ్ళాను. ఇలా కాదు, గట్టిగా సార్ల మీద ఎలా అరుస్తారు ఆ క్లారిటీ కోసం. మేడం వెల్కమ్. జ్యోతి సారీ, అస్సలు నా పర్ఫార్మెన్స్ చూసి ఎవరు కూడా భయపడి ఉండరు అనుకుంటున్నాను. అండ్ ఇంకొక పక్క మన జర్నీ అయితే అలా అవుతుందన్నమాట, విత్ అ వెరీ బ్యూటిఫుల్ సీనరీస్ ఆఫ్ గోదావరి అండ్ దిస్ హిల్ సైడ్. సో బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగా చేయడానికి ట్రై చేశారు, ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా. నేను అనుకున్నా ఓకే జస్ట్ ఒక 2 hours అయ్యాక ఇంకా ఆపేస్తారులే, ఇంకా మన పాటికి మనం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. బట్ నాన్ స్టాప్గా 4 to 5 hours అలా వాయించారనమాట. చాలా వెరీ లౌడ్ మ్యూజిక్, అది అంతా కూడా నాకు ఎందుకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. అస్సలు నేచర్ని ఎంజాయ్ చేయలేకపోయాం. అంటే ఇంత మనీ పే చేసి మనం వెళ్ళేది ఎందుకు, ఆ నేచర్ని కంప్లీట్గా ఆ వైప్ తీసుకోవడానికి కదా. బట్ అది కొంచెం నాకు మిస్ అయింది అనిపించింది బికాస్ ఆఫ్ దిస్ హై మ్యూజిక్ అండ్ దిస్ లౌడర్ థింగ్స్. అంటే ఓకే వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారు, బట్ ఓకే కొంచెం టైం చేసి ఇంకా పాస్ ఇచ్చి లేదా ఆపేసి ఉంటే బాగుండేది. బట్ ఎక్కువ కంటిన్యూ చేయడం వల్ల అయితే తలనొప్పి వచ్చింది. అండ్ ఇంకా ఫైనల్లీ మనకి ఇక్కడ ఒక స్టాప్ వస్తుందన్నమాట. ఇది ఎండ్ పాయింట్ కాదు, ఇది కరెక్ట్గా మిడ్ పాయింట్ అనమాట. ఈ ఊరి పేరు పేరంటాలపల్లి అంట. ఈ పైన ఒక ఫేమస్ శివాలయం టెంపుల్ ఉంటుందంట. ఇంకా మనకి రైనీ సీజన్లో అయితే పైనుంచి ఒక మంచి వాటర్ ఫాల్ వ్యూ కూడా ఉంటుందంట. బట్ ఇప్పుడు రైనీ సీజన్ కాదు కాబట్టి మనకి వ్యూ అయితే కనపడదు. బట్ మనమైతే ఆ విలేజ్ని ఇంకా ఫేమస్ శివ టెంపుల్ని అయితే చూసి వచ్చేయచ్చు. బోట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 minutes ఆగుతుందన్నమాట. ఇక్కడే మనం లంచ్ కూడా చేస్తాము బోట్లో. అంటే టెంపుల్లో దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చాక బోట్లో లంచ్ అయ్యాక అప్పుడు బోట్ మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారా బ్యూటిఫుల్గా ఒక ఆవు, దాని దూడ చాలా బాగున్నాయి కదా. ఇట్స్ టూ హాట్ గైస్, చాలా ఎండగా ఉంది. మార్నింగ్ అంతా మబ్బుగా ఉంటే బతికిపోయాం అనుకున్నాం, లేదు మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ వచ్చేసింది. నిజం అనమాట, అసలు చాలా వేడిగా ఉంది. మార్నింగ్ మేము అక్కడ భద్రాచలం దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ క్లైమేట్ అంతా కొంచెం క్లౌడీగానే ఉంది. ఓకే క్లౌడీగా ఉంది, ఇంకా బోట్లో వెళ్ళేటప్పుడు కూడా వ్యూ చాలా బాగుంటుంది అయితే అనుకున్నాను. కానీ బట్ ఇలా మేము బోట్ ఎక్కిన 1 hourకే చాలా ఎండ వచ్చేసింది. అండ్ ఇంకా చెప్పాను కదా ఈ విలేజ్ ఇదే పేరంటాలపల్లి అనమాట. సో మనం ఇంకా పాపికొండలు వ్యూ దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళే దారిలో ఉన్నామన్నమాట. సరిగ్గా హాఫ్ దూరం వచ్చి ఉంటాము. సో పాపికొండలు వ్యూ ఇంకా ముందుంది సెకండ్ హాఫ్లో అనమాట.
అనమాట. అండ్ ఇంకా ఈ విలేజ్లో అయితే అక్కడ దొరుకుతుంది కదా న్యాచురల్గా ఈ హనీ, ఇంకా వాళ్ళు చేసే ఈ హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ థింగ్స్ అన్నీ కూడా అమ్ముతుంటారు, కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ వీళ్ళు ట్రెడిషన్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు, సమ్ మ్యూజిక్ చూసేద్దాం. అండ్ ఇంకా ఇక్కడ ఈ ట్రైబల్ పీపుల్ ఉన్నారు కదా, ఈ విలేజర్స్ అందరూ కూడా, సో చాలామంది మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి ఎంత వీళ్ళకి ప్లేసెస్ వెకేట్ చేసి వెళ్ళండి, కొంచెం టౌన్ సైడ్ వెళ్ళండి అని ఎంత చెప్పినా కూడా ఇక్కడ వాళ్ళు వెళ్ళరంట, వెళ్ళే వాళ్ళు కాదంట. సో ఇక్కడ మాకైతే అంత ఖర్చు ఏమి ఉండదు, ఇక్కడ లైవ్లీహుడ్కి మేము అలవాటు అయిపోయాం, సిటీ సైడ్ వెళ్ళి మేము ఏం చేస్తామని చెప్పేసి అస్సలు వాళ్ళు వెళ్ళకుండా ఈ సింపుల్ లైఫ్నే వాళ్ళు చూస్ చేసుకున్నారంట. అండ్ ఇంకా క్రౌడ్ అంతా చూసారా, ఎందుకు అంత జనం ఉన్నారంటే బికాజ్ బోట్స్ అన్నీ కూడా అక్కడే వచ్చి ఆగుతాయి, అందుకే ఇంతమంది జనం ఉన్నారనమాట. ఇదే ఆ ఫేమస్ శివ టెంపుల్ అనమాట. సో లోపలికైతే కెమెరా అలౌడ్ లేదు, అందుకే ఇంకా లోపల ఏం చూపించలేదు. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఈ ఫ్లో అయితే నార్మల్ రెయినీ సీజన్లో ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుందంట. అండ్ ఇంకా ఇక్కడ మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసాం. దర్శనంకి మనకి ఎక్కువ టైం పట్టదు, క్విక్లీ ఒక 5 to 10 minutes అంతే. కన్నా బఠానీ ప్యాకెట్ ఇక్కడ ఉన్నాయి. అంతా బఠానీ ప్యాకెట్. అండ్ ఇంకా బోటింగ్కి వెళ్ళే వాళ్ళకైతే నేను ఒకటి సజెస్ట్ చేస్తాను. సో వెళ్ళేటప్పుడే కావాల్సిన స్నాక్స్ అన్నీ చాలా బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడ అమ్ముతున్నారు కదా అక్కడ అన్నీ కూడా డబుల్ ప్రైసెస్ అనమాట. బికాజ్ అక్కడ రిమోట్ విలేజ్, అది వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం చాలా కష్టం మీద ఇలా బోటింగ్ మీద తీసుకురావాలి కాబట్టి డబుల్ ప్రైస్ ఉండొచ్చు. సో వెళ్ళేటప్పుడు చాలా స్నాక్స్ క్యారీ చేస్తూ వెళ్ళండి. అండ్ అయితే ఇక్కడ మనం బోట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. చెప్పాను కదా బోట్లోనే లంచ్ అరేంజ్ చేస్తుంటారు, లంచ్ చేసేసి మళ్ళీ మనం మన జర్నీ స్టార్ట్ చేస్తాం. అండ్ అయితే చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఈ మ్యూజిక్, ఈ నాయిస్ అంతా కూడా నాకు చాలా డిస్టర్బ్గా అనిపించిందని అనుకున్నాను అనమాట. సెకండ్ హాఫ్ అయినా సరే ఈ మ్యూజిక్ అని కానీ ఈ గోల్ ఏమీ లేకపోతే హ్యాపీగా ఆ పాపికొండలు వ్యూ అయినా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి, కానీ నేను అనుకున్నట్టు అయిందో లేదో మీకు నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అయితే చెప్పాను కదా ఇక్కడ ఈ ఊరు పేరంటాలపల్లి అని చెప్పేసి చాలా బాగుంది. అక్కడ విలేజ్లో ఇంకా కూడా ఎలాంటి బిల్డింగ్స్ ఏం లేవన్నమాట, అన్ని హట్స్ ఇంకా అలానే ఉంది, బాగుందన్నమాట. మంచి విలేజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. అండ్ ఇంకా ఈ బోట్ జర్నీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, పాపికొండలు ట్రావెల్ చేయాలి, చూడాలి అని చెప్పేసి. గోదావరి మూవీ చూసి అయితే మనందరం చాలా హై ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాము, బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ ఉంటుందన్నమాట. సో మూవీలో ఉన్నట్టుగా ఉండాలంటే మనకి కష్టం. సో ఒక 50% అయితే మాత్రం మనం కవర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా లంచ్ కూడా మనకి బోట్లోనే ఇస్తారు, అది కూడా టికెట్ కాస్ట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుందని. సో ఫుడ్ అయితే అది పెట్టారు, ఓకే ఆ ప్రైస్కి చాలా రీజనబుల్గానే అనిపించింది అండ్ ఇంకా టేస్టీగా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన గోదావరి మూవీ విషయంకి వస్తే, సో మూవీలో ఉన్నట్టు ఎగ్జాక్ట్ వైబ్ మనకి రావాలంటే ఫస్ట్ మనం రాజమండ్రి టు భద్రాచలం బోట్ ట్రావెల్ చేయాలనుకుంటాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇలా ఒక సమ్మర్ ఆర్ ఆఫ్టర్ మార్చ్ ఏప్రిల్లో కాకుండా ఒక మంచి వింటర్ సీజన్లో ప్లాన్ చేస్తే బాగుండొచ్చు. బట్ వింటర్ అండ్ రైనీ సీజన్లో అంటే కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం రిస్కీ ఉంటుంది. సో ఇలాంటి చాలా పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మన డ్రీమ్ ఎగ్జాక్ట్గా గోదావరి మూవీలో ఉన్నట్టుగా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే. అండ్ ఇంకా ఇప్పుడైతే మనం
టువర్డ్స్ పాపికొండలు ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఇలా మొత్తం మనకి హిల్ సైడ్సే ఉంటాయి. ఇంకా మన అల్లూరి సీతారామరాజు ఉన్న విలేజ్ కూడా కనిపిస్తుంది. విలేజ్ అంటే కొండల్లో అనమాట, చూపిస్తారు జస్ట్ ఆ కొండల్లో లోపల ఎక్కడోనే అల్లూరి సీతారామరాజు ఉండేవాడని చెప్పేసి చెప్తారనమాట హోస్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పటికి ఇంకా కొంతసేపు అయితే మనం ఈ గోదావరి పాపికొండలు వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. సో అక్కడ మీకు కొంచెం హిల్స్ ఇంకా కొంచెం కర్వ్లా కనిపిస్తుంది కదా, 2 హిల్స్ మధ్యలో కర్వ్. ఇప్పుడు ఆ కర్వ్ లోపలికి మనం టర్న్ అయితే మనకి మొత్తం పాపికొండలు వ్యూ అయితే కనిపిస్తుందంట. సో బోత్ సైడ్స్ ఆఫ్ ద రివర్ ఉన్న కొండలు ఈ పాపికొండలు అనమాట. సో ఈ పాపికొండలకి ఈ మధ్యలో ఈ రివర్ వే అయితే ఏముంటుందో విడ్త్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏం విడ్త్ ఉందో కంపారిటివ్లీ పాపికొండల మధ్యలో విడ్త్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో అప్పుడు అలాంటి విడ్త్తో ఉన్న ఆ హిల్ సైడ్స్ చూసినప్పుడు మనకి అర్థమవుతుందన్నమాట ఇవి పాపికొండలు అన్నట్టుగా. ఇక్కడ ఇంకా కొన్ని బోట్స్ అయితే చూసేసి రిటర్న్ అయిపోతూ ఉన్నాయి. ఫొటోస్ ఇంకా చాలా వీడియో క్లిప్స్ అన్నీ కూడా తీసుకున్నాం, వ్యూస్ బాగున్నాయి కదా అని చెప్పేసి. సో ఇంకా ఎక్కడైనా ఫొటోస్ ఆర్ వీడియోస్ కొంచెం డిఫరెంట్గా తీసుకుందాము అంటుంటే ఎక్కడ ఫోన్ వాటర్లో పడిపోతుందా ఏంటా అని చెప్పేసి నాకు భయం వేసింది అనమాట. ఎందుకంటే ఇప్పటికి నేను 4 మొబైల్స్ పోగొట్టుకున్నాను. సో ఈసారి చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇంకా ఎక్కువ మరీ డిఫరెంట్గా అయితే ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయడానికి ట్రై చేయలేదు. చాలా కేర్ఫుల్ అండ్ చాలా కాషియస్గా ఉన్నా అనమాట. బోటింగ్ అయితే అయిపోయింది, రూమ్కి వచ్చేసాం. అండ్ ఇంకా బోటింగ్ రిటర్న్లో అంతా కూడా నాకైతే ఫుల్ ఎనర్జీ అంతా అయిపోయింది. ఇంకా బోట్లో ఇంకా ఈ రిటర్న్ 2 hours ఆఫ్ జర్నీలో కూడా నేనైతే అలా పడుకొని రెస్ట్ తీసుకొని ఉన్నాను. అండ్ ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత రూమ్ దగ్గర ఒక పెద్ద ఆయన ఏం చెప్పారంటే ఇలా పక్కకి గోదావరి రివర్ దగ్గర ఇలా దీపాలు పెడుతున్నారు, వీలైతే వెళ్ళి చూసిరండి బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇంకా మై హోమ్స్ గ్రూప్ మా సూర్య గారి వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అంట, చూపించు వీడియో తీయంటే తీశాను. సో ఇలా గోదావరి దగ్గర ఇలా దీపాలు పెడుతున్నారంట. సో చూసిరండి బాగుంటుంది, చాలా బాగా చేస్తారు అంటే సరేలే ఇంకా టైం అప్పటికి 7-7:30 అయింది, ఇంత ఎర్లీగానే ఏం పడుకుంటామని చెప్పేసి ఇంకా చూద్దామని వెళ్ళాం. సో అక్కడైతే ఇలా శ్రీరామ్ అని రాసి మంచిగా దీపాలు పెడుతూ ఉన్నారు. అండ్ ఇంకా దాంతోపాటు గంగా హారతి ఇస్తారు కదా, సో అలానే గోదావరికి కూడా హారతి ఇస్తున్నారనమాట. సో గోదావరి అంటే మనం బోటింగ్ చేయడానికి వెళ్ళిన గోదావరి వే డిఫరెంట్, ఇది టెంపుల్ దగ్గర కూడా ఒక గోదావరి ఉంటుందన్నమాట. సో అక్కడ ఇప్పుడైతే అంత వాటర్ ఫ్లో లేదు కాబట్టి కిందనే ఇలా ఒక స్టే చేసి మంచిగా ప్రోగ్రామ్ అది చేశారు, బాగుంది. సో వీళ్ళందరూ ఎవరంటే శ్రీరామ భక్తులు అన్నట్టుగా వేరే వేరే ప్లేసెస్ నుంచి వీళ్ళు ఒక కమిటీ ఉంటారంట. వీళ్ళు అందరి దగ్గర ఇలా శ్రీరామనవమికి అని చెప్పి కొంచెం కొంచెం బియ్యం గ్యాదర్ చేస్తారంట. శ్రీరామనవమికి కళ్యాణం చేస్తారు కదా అక్షంతలు చేయడానికి, అవన్నీ ఇలా శ్రీరామనవమికి 1 week ముందే టెంపుల్లో వాళ్ళు ఇచ్చేసి ఆ బియ్యం మొత్తం ఇంకా వాళ్ళు రిటర్న్లో వెళ్తూ అలా నది దగ్గర దీపాలు పెట్టుకొని వెళ్తారంట. అండ్ ఇంకా మేమైతే జస్ట్ టెంపుల్ని అలా బయట నుండి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. చూసేసి అక్కడ ఒక టిఫిన్ షాప్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉన్నాం. టిఫిన్ షాప్ ఆవిడ అనిందనమాట, ఒకవేళ వెళ్తా అంటే దర్శనంకి ఇప్పుడు వెళ్ళండి, టెంపుల్ చాలా ఖాళీగా ఉంటుందని చెప్పి. సో మేము అన్నాం డే అంతా కూడా మేము బయట తిరుగుతూనే ఉన్నాం, ఫ్రెష్ అవ్వకుండా వెళ్తే పర్వాలేదా అని. తను అన్నారు ఓకే వెళ్ళొచ్చు ఏం కాదు, బికాజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదు కదా, దూరం నుండి వచ్చారు కాబట్టి పర్వాలేదు వెళ్ళి దర్శనం చేసుకోండి అని. సో ఆవిడ చెప్పినట్టుగానే వెళ్ళి దర్శనం చేసుకున్నాం. టెంపుల్ ఖాళీగా ఉంది అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఫైనల్లీ డే 1 ఆఫ్ అవర్ భద్రాచలం యానివర్సరీ ట్రిప్ ఇలా జరిగింది.
సో మంచి మెమరబుల్గానే జరిగింది. ఐ స్పెండ్ అ వెరీ గుడ్ అండ్ క్వాలిటీ టైం విత్ మై హస్బెండ్. చాలా చాలా బాగా అయిందనమాట. అండ్ నెక్స్ట్ డే 2 అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో మా వెడ్డింగ్ యానివర్సరీ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, దర్శనం ఎలా అయింది, మేము ఎలా రెడీ అయ్యాం ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్తో అయితే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్గా ప్లీజ్ లైక్ టు మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో డూ కమెంట్. ఇన్ కేస్ నేను ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను లేదా నాకన్నా ఏదైనా బెటర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుంటే ప్లీజ్ షేర్ విత్ మీ త్రూ కామెంట్ సెషన్. సో యా, ఇది ఈ పాపికొండలు వ్లాగ్ అనమాట. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.